44 అమెండ్మెంట్స్ సజెస్ట్ చేశారు జేపీసీకి. ఒక్కటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు. బీజేపీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఒక్కడు లేదు. ఎందుకు? అక్కడ మా మెజారిటీ ఉంది, జేపీసీలో అందరూ వీళ్ళ మనుషులే ఉన్నారు. ఇంకా నీకు అక్కడ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఏముంటుంది? సో సేమ్ అంటే ఒంటెద్దు పోకని అంటారు కదా, వన్ సైడ్ మేము డిసిషన్ తీసుకున్నాం, మీరు ఫాలో కావాలి అంతే. సమాజం ఎక్కడన్నా పోని అనే ధోరణిలో బీజేపీ ఆలోచిస్తుంది. కాబట్టి బీజేపీ పతనం ఎవరు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ పతనం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంతమంది ఎలక్షన్స్ చూడండి, లాస్ట్ ఎలక్షన్ చూడండి, లాస్ట్ 2 ఎలక్షన్స్లో మీకు గ్రాఫ్ బీజేపీ ఎంత పడిపోయిందని మీరు చూడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా 2 కట్టెలు అంటే డబుల్ ఇంజన్ అంటారు కదా, డబుల్ ఇంజన్ మోదీ అండ్ అమిత్ షా డబుల్ ఇంజన్ అంటారు కదా, డబుల్ ఇంజన్ లో మోదీ అమిత్ షా ఎలిమినేట్ అయిపోయారు, లేరు. ఇప్పుడు ఇద్దరున్నారు, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, వీళ్ళిద్దరే డబుల్ ఇంజన్లు. ఏ ఇంజన్ ఆగిపోయినా కానీ బీజేపీ మొత్తం బండి క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి డబుల్ ఇంజన్ ఇద్దరే, ఒక ఇంజన్ మోడీ, చంద్రబాబు నాయుడు, ఒక ఇంజన్ నితీష్ కుమార్ ఇంజన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది, ఎప్పుడైనా పడిపోవచ్చేది. తర్వాత బాబు గారు ఎప్పుడు డిసిషన్ తీసుకుంటే ఆయన బాబు గారు గురించి అందరూ తెలుసు, ఎక్కడ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని బట్టి వెళ్ళిపోతాడు. సో ఈ 2 పడిపోయినంటే మొత్తం మీద బీజేపీ మొత్తానికి ఇంజన్ లేకుండా అయిపోతుంది. సో ఈ 2 ఇంజన్లు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంటుంది. మాకు ఇంజన్ అవసరం లేదు, మా ఇంజన్ పవర్ఫుల్ ఉంది. మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి పబ్లిక్ లో ఎడ్యుకేట్ చేయగలిగాడు. అంటే కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతున్నాడు. మేము ఓన్లీ మతాల మీద కాదు, కాన్స్టిట్యూషన్ నమ్ముకున్న వాళ్ళం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన అంబేద్కర్ ని ఫాలో అయ్యాను, కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యాం. కాబట్టి మాకు ఈ మత రాజకీయాలు అవసరం లేదు, సెక్యులరిజం, అందరం ఒక తాటి మీద ఉండాలి. ఇంకొక విషయం నేను చెప్తానండి, భారతదేశంలో ఏ హిందూస్ కూడా ఓన్లీ హిందూసే ఉండాలి అని 99.9% అనుకోరు. బీజేపీ కల్పిస్తున్న కుట్ర, బీజేపీ చేస్తున్న కుట్ర, వాళ్ళ పార్టీని మనూరులో పెట్టడానికి, వాళ్ళు గెలవడానికి చేస్తున్న కుట్ర మాత్రమే తప్ప ఎంతో మంది హిందూ సోదరులు 99% మీకు సెక్యులరిజంగా ఉంటారు, సెక్యులర్గా ఉంటారు. హిందూ ముస్లిం బాయ్ అనే భావజాలంతో ఉంటారు. వాళ్ళ మధ్యన గొడవలు పెట్టేసి, వాళ్ళ మధ్యన శిక్షలు పెట్టేసేసి వీడి రాజకీయ లబ్ధి గురించి చేస్తున్న ఈ ప్రయత్నము ఇప్పుడు పబ్లిక్ అవగాహన వచ్చేసింది. స్టార్టింగ్లో మీరు మోడీ వచ్చినప్పుడు మోడీ రైజింగ్ అని తీసుకొచ్చాడు, గుజరాత్ మోడల్ అని తీసుకొచ్చాడు. అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు, అరే మంచిగా మోడీ గుజరాత్ని డెవలప్ చేసాడు, దేశం మొత్తం మీద డెవలప్ చేసాడు అనుకున్నారు. దాని తర్వాత ఆ స్లోగన్ పక్కన పెట్టేసి ఓన్లీ హిందూ ముస్లిం అని పెట్టేస్తున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? 2 crores ఎంప్లాయ్మెంట్ అని చెప్పిండు మోడీ ఎవ్రీ ఇయర్. అంటే లాస్ట్ 10 years లో 20 crores ఎంప్లాయ్మెంట్ రావాలి. బట్ ఎవ్రీ ఇయర్ ఉన్న ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చాలా తగ్గుట పోతుంది. దాంతోపాటు నీకు లక్షల కోట్లు తీసుకొచ్చి జనాలు పంచుతారని చెప్పాడు. ఆయన తీసుకున్న డిసిషన్స్ వల్ల సమాజానికి ఏమి ఉపయోగపడలేదు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఎప్పుడు ఒక సమస్య, ఒక ఇష్యూ తీసుకొచ్చారు, అదే ఓన్లీ ముస్లిం ఇష్యూస్ మాత్రమే. అది 3 తలాక్ కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, ఇప్పుడు వఫ్ కానివ్వండి, ఫ్యూచర్లో క్రిస్టియన్స్ గురించి వాళ్ళ భూములు లాక్కోవడానికి ఇంకోటి తీసుకొస్తున్నాడు. అంటే ఈ కమ్యూనల్గా తీసుకొచ్చి పార్టీని సస్టైన్ చేసుకుంటుంది తప్ప సమాజంలో ఏ సోదరు, నా హిందూ సోదరికి ఎవరికి ఉపయోగపడతలేదు. వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయండి, దేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఇంకోటి, దేశం మొత్తం మీద చూసుకున్నప్పుడు యూనిటీగా ఉన్నప్పుడు మాత్రమే అది పవర్. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎవరు ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ వాడు ఇక్కడ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచిస్తారు. మంచిగా ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టడానికి వస్తారు. కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలా గత 10 సంవత్సరాల్లో, ఇప్పటికి ఏం రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ గవర్నమెంట్ కరెక్ట్ లేదు దేశంలోని. సో మొత్తానికి మీరు ఆశిస్తున్నట్టుగా సుప్రీంకోర్టులో మీకు సహకరించేలాగా విచారణ జరగాలని మీరు మనస్ఫూర్తిగా మీరు ఎలా కోరుకుంటున్నారో, మరి ఏం జరుగుతుందో చూద్దాము. మీరు ఈ నిరసనలు నిన్నటితోనే ఆగిపోతాయా, లేకపోతే ముందు కూడా ఇలాంటి నిరసనలు ఇన్ కేస్ మీకు సపోర్ట్గా కనుక రాకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ నిరసన అనేది ఈరోజు మా తరఫు స్టార్ట్ అయింది, ఇది దేశవ్యాప్తంగా నిరసన ఆరంభం, ఇది ఆరంభం మాత్రమే. బిల్లు వాపస్ తీసుకున్నంత వరకు పోరాటం ఉంటుంది. 100% మా తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డెఫినెట్ గా మేము దీని పోరాటాన్ని కొనసాగిస్తాం.